డీటెయిల్స్ చూస్తే మచిలీపట్నం ఇనుగుదురు పోలీస్ స్టేషన్ లో జోసెఫ్ రావణ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో జోసెఫ్ రావణ్ ను ఇనుగుదురు పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ఇనుగుదురు పోలీస్ స్టేషన్ వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు పెంచారు. మచిలీపట్నం జనసేన నేత ఫిర్యాదుతో జోసెఫ్ రావణ్ పై కేసు నమోదైంది. మచిలీపట్నం ఇనుగుదురు పోలీస్ స్టేషన్ లో జోసెఫ్ రావణ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో జోసెఫ్ రావణ్ ను ఇనుగుదురు పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ఇనుగుదురు పోలీస్ స్టేషన్ వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు పెంచారు. మచిలీపట్నం జనసేన నేత ఫిర్యాదుతో జోసెఫ్ రావణ్ పై కేసు నమోదైంది. మచిలీపట్నం ఇనుగుదురు పోలీస్ స్టేషన్ లో జోసెఫ్ రావణ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ పైన అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన రావణ్ ను నిన్న పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ అలాగే మరో కేసులో కాకినాడ పోలీసులు అరెస్ట్ చేయగా అక్కడ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే సమయంలో ఇక్కడ కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు కూడా అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో అక్కడ బెయిల్ మంజూరైన వెంటనే ఇక్కడ మచిలీపట్నం పోలీసులు అక్కడ చేరుకుని రావణ్ అదుపులో తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో విచారణ జరుగుతోంది. ఆ మార్గంలో వెళ్లే అన్ని రోడ్లు కూడా పూర్తిగా పోలీసులు బారికేడ్లు పెట్టి నిర్వహించారు. ట్రాఫిక్ అటువైపు రాకుండా నియంత్రిస్తా ఉన్నారు. ఇనుగుదురు పోలీస్ స్టేషన్ వైపు ఎవరు కూడా రావద్దని ఆంక్షలు కూడా పెట్టారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు చర్చించారు. మహిళలు కూడా చేదరించుకునే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే కులాలను అడ్డం పెట్టుకుని కుల దోషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్న వ్యాఖ్యలపై పూర్తిగా విచారణ జరుగుతుంది. దీని వెనక కేవలం అతను ఒక్కడే ఉన్నాడా లేక ఒక కుట్రపూరితంగా కొంతమంది కలిసి చేస్తున్నారనే అంశాలపై కూడా విచారణ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసిన రావణ్ వ్యాఖ్యలు యూట్యూబ్ వేదికగా అదే పనిగా సందర్భం ఉన్నా లేకపోయినా ఇటువంటి అంశానికి కూడా పెద్దానికి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని ఇష్టానుసారంగా దూషిస్తూ అతనిపై వ్యక్తిగత దోషం చేస్తున్న పరిస్థితి. చివరికి మన ఏలూరులో కూడా తప్పెట్టి జరా సేవంతో కలిసి అందరూ కూడా పెద్ద సంబంధం చేదరించుకునే విధంగా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా అంశాల్లో చట్టపరంగా చర్యలు తీసుకునే విధానంలో ముందుకు వెళ్ళడం ద్వారా ఈ ఆలస్యం కావడం తద్వారా మరికొంతమంది రెచ్చిపోయి ఇదే విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల ఎంత ప్రజలు ఇటువంటి వారికి సరైన చర్యలు తీసుకోవడంలో ఇలా రెచ్చిపోతున్నారంటే ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న ఖర్చులు ఎప్పటికైనా కూడా చట్టాలు కఠినంగా అమలు చేసి ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేయకుండా మరొకరు కఠినంగా శిక్షణ విధించే విధంగా ప్రభుత్వం చూస్తేనే మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేయాలంటే భయపడే పరిస్థితి ఉంటుందని ఆ దిశగా ప్రభుత్వం పోలీసులు చర్యలు తీసుకొని కూడా ఎదురు కోరుతున్నారు. ప్రస్తుతం రావణ్ విచారించిన తర్వాత మధ్యాహ్నం మచిలీపట్నం ఒక కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత మచిలీపట్నం రిమాండ్ విధిస్తుందా బెయిల్ మంజూరు చేస్తుందా అనేది అప్పుడు నిర్ణయం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.